లేకపోతే పోలీసులు సంక్షేమ ఖాళీల భర్తీపై హైకోర్టు విచారణ, పోలీసుల సంక్షేమం ఖాళీల భర్తీపై హైకోర్టు విచారణ, పోలీసుల సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీ వ్యవహారాలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించింది. ఈ బిల్పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తాను ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల సంక్షేమం కోసం అలాగే ఆ శాఖలో ఖాళీల భర్తీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలని, ఈ విషయంపై సుమోటోగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు గతంలో అన్ని హైకోర్టులు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు సుమోటో పిల్గా విచారణ చేపట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కరువు రైతులకి సాయం అందించండి అంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా కరువు మండలాల్లోని రైతులకు ఉదారంగా సాయం అందించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా కేంద్ర బృందాన్ని కోరారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం గురువారం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి పెరిందేవి నేతృత్వంలో కేంద్ర బృందంతో సమావేశమై రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులు ఆయన వివరించారు. కేంద్ర బృందం సభ్యులు సుప్రియా మాలిక్, అనురాధ భట్న, డాక్టర్ దీపాంకర్ సేద్, ప్రదీప్ కుమార్, మన్నుజీ ఉపాధ్యాయ్, జయంతి, కే పొన్నూరు స్వామి తదితరులతో చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి